ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దశరథనందన రామా దయాసాగర రామా, దశరథనందన రామా దయాసాగర రామా, దశరథనందన రామా దయాసాగర రామా, దశరథనందన రామా దయాసాగర రామా, దశముఖమార్ధన రామా దైత్యకులాంతక రామా, దశముఖమర్దన రామా దైత్యకులాంతక రామా, దశముఖమార్ధన రామా దైత్యకులాంతక రామా, దశముఖమర్దన రామా దైత్యకులాంతక రామా, లక్ష్మణ సేవిత రామా లక్ష్మీ మనోహర 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 రామా, సూక్ష్మ స్వరూప రామా సుందరవదన 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 రామా, దశరథనందన రామా
దయా సాగర రామా దశరథనందన రామ దయా సాగర రామ దశముఖమార్దన రామా దైత్యకులాంతక రామా దశముఖమర్దన రామ దైత్యకులాంతక రామ దశరథనందన రామా దయా సాగర రామా దశరథనందన రామ దయా సాగర రామ దశరథనందన రామా దయా సాగర రామా దశముఖమార్దన రామా దైత్యకులాంతక రామా దశముఖమార్దన రామా దైత్యకులాంతక రామా లక్ష్మణ సేవిత రామా లక్ష్మీ మనోహర రామా లక్ష్మణ సేవిత రామా లక్ష్మీ మనోహర రామా సూక్ష్మ స్వరూప రామా సుందర వదన రామా సూక్ష్మ స్వరూప రామా సుందర వదన రామా సూక్ష్మ స్వరూప రామా సుందర వదన రామా దశరథనందన రామా దయా సాగర రామా దశరథనందన రామా దయా సాగర రామా వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణా ముముక్షూణాం హితార్థాయ ముముక్షూణాం హితార్థాయ తత్వబోధః విధీయతే తత్వబోధః విధీయతే తత్వబోధ అభిధీయతే తత్వబోధ అభిధీయతే వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం
ఆత్మ కానిదేదో మొదట తెలిస్తే ఆ తరువాత ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంతవరకు శరీరత్రయం, అవస్థాత్రయం, కోశపంచకం, వీటన్నిటికీ ఆత్మ అన్యమైనది అని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూప లక్షణాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆత్మ తర్హి కహ. ఆత్మ అని దేనిని అంటారు? క్వశ్చన్. ఆత్మ తర్హి కహ. ఆత్మ అని దేనిని అంటారు? సచ్చిదానంద స్వరూప. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. అది సత్, చిత్, ఆనందం. ఈ మూడిటి యొక్క లక్షణమే ఆత్మ. ఆ మూడు కానిది. ఆత్మ కానివి మూడు చూసాం. ఏంటవి? శరీరత్రయం, అవస్థాత్రయం, పంచకోశాలు. అవి ఆత్మ కాదు. అవి ఆత్మ కాదు అని మనం దూరం పెట్టిన తర్వాత ఆత్మ అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వస్తున్నాయి మన దగ్గరికి. సచ్చిదానంద స్వరూప, సత్, చిత్, ఆనంద స్వరూప. ఈ మూడు, ఆ మూడు ఆత్మ కానివి. అవన్నీ చూసేసాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఆత్మ ఏమిటా అనేటువంటి దాన్ని స్వరూప నిర్ణయం ఇది జరుగుతూ ఉంది. కనుక సత్ కిం, మొదట సత్, చిత్, ఆనందం. కనుక సత్ కిం అంటే కాలత్రయేపి తిష్టతి యత్ సత్. ఏదైతే మూడు కాలాల్లో ఉంటుందో దాన్ని సత్యము అంటారు. సత్ అంటే సత్యము అని అర్థం. ప్లీజ్. కాబట్టి మొదటి ఇప్పుడు సత్తు, చిత్తు, ఆనందం కదా. సత్తుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సత్ అంటే సత్యము అని అర్థం. స్వామీజీ, ఏది సత్యం? ఎలాంటి సత్యం? ఏదైతే ఎప్పుడు, ఎక్కడ, దేని చేత నిరాకరింపబడదో అది సత్యం. అంతే. సత్యం అంటే అది. ఎప్పుడైతే ఎక్కడా నిరాకరింపబడింది సత్యం. కాబట్టి అంటే ఏమిటి? అంతటా ఉంది అని అర్థం. సత్యం అనేది అంతటా కూడా ఉంది. అస్థి అంటే ఉంది అని అర్థం. అస్థి అంటే ఇట్ ఎగ్జిస్ట్ అంటే ఉంది అని అర్థం. కాబట్టి సత్ అంటే సత్యము అని అన్నాం. ఇక్కడ అస్థి అంటే ఉంది అంటున్నాం. ఏంటి ఉండేది ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ పడతాయి మనకు అడ్జెక్టివ్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి చెట్టు ఉంది చూడండి, అది వాక్యం. ఇట్స్ ఎ సెంటెన్స్. చెట్టు ఉంది. క్లియర్. జింక ఉంది. పుష్పము ఉంది. పక్షి ఉంది. సైకిల్ ఉంది. విమానము ఉంది. గృహము ఉంది. నావ ఉంది. చూడండి, ఇవన్నీ ఒక్కొక్క పదం వచ్చి చేరుతూ ఉన్నాయి. అక్కడ ఉంది అనేది ఉంది. ఉంది అనేది ఉంది. కాబట్టి ఈ ఉంది ఎక్కడుంది స్వామీజీ అంటే అన్నిట్లో ఉంది. ఒక దాంట్లో ఒకటి లేకపోవచ్చు. ఇప్పుడు నావా అని నువ్వు అన్నావు అనుకో, అక్కడ గృహము లేదు. గృహం అని నువ్వు అన్నావు అనుకో, అక్కడ జింక లేదు. జింక అని నువ్వు అన్నావు అనుకో, అక్కడ చెట్టు లేదు. కాబట్టి ఒకటి ఉండేటువంటి చోట మరొకటి ఉండకుండా పోవచ్చు. కానీ ఈ ఉంది అనేది అన్నిటిలో ఉంది. అది అస్థి. ఈ వస్తువులు మారుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు దాన్ని ఇట్లా చూచాను నేను, నాకు చెట్టు కనపడింది. ఇట్లా చూచాను, జింక కనపడింది. కాబట్టి ఇవి మారుతూ ఉన్నాయి. నేను చూస్తూ ఉండేటప్పుడు ఏవైతే నాకు తెలుస్తూ ఉన్నాయో ఇవి మారుతూ ఉన్నవి. కానీ అన్నీ మారుతూ ఉండినా ఏదైతే మారకుండా ఉందో అది సత్యం. ఇవన్నీ మారాయి కదా. ఇప్పుడు ఇటు చూచాను జింక కనిపించింది, ఇటు చూచాను పక్షి కనిపించింది, అటు చూచాను సైకిల్ కనిపించింది. ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి. కానీ వీటిని గురించి నేను చెప్పేటప్పుడు జింక ఉంది, గృహము ఉంది,
చెట్టు ఉంది, పుష్పం ఉంది, అవన్నీ మారుతూ ఉన్నాయి. ఏవైతే నేను అనేకం చెబుతున్నానో అవన్నీ మారుతూ ఉన్నాయి, కానీ ఉంది అనేది మాత్రం మారకుండా ఉంది. అదే సత్యం. దట్ ఈస్ భగవాన్. దట్ ఈస్ భగవాన్. భగవాన్ ఈజ్ దట్ విచ్ ఈస్ పర్మనెంట్ ఇన్ థింగ్స్ దట్ చేంజ్. విచ్ ఈజ్ పర్మనెంట్. ఏది? ఆ భగవాన్ అస్థి. కాబట్టి భగవాన్ ఈజ్ దట్ విచ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ థింగ్స్ దట్ చేంజ్. మార్పు చెందేటువంటి వాటిలో ఏదైతే మారకుండా ఉందో అది మనం ఇక్కడ సత్యంగా గుర్తిస్తూ ఉన్నాం. అదే భగవంతుడు అంటున్నాం. భగవంతుడు అంటే ఏదో కాదు, ఇదే. సరేనా? ఇప్పుడు అంటే భగవంతుడు మారడు, ఇవన్నీ మారుతూ ఉంటాయి, వస్తువులన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి మారేటువంటి వాటిలో మారకుండా ఉండేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతున్నాయి? ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇది ఉంది, అవి ఉన్నాయి, ఇది ఉంది, బాగానే ఉన్నాయి. కానీ ఉన్నవన్నీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కాదు. ఇస్ ద పాయింట్. ఉన్నవన్నీ ఇప్పుడు ఇవన్నీ చూచాం కదా మనం. ఇప్పుడు ఈ చూచినవన్నీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి కాదు. ఏది సత్యం? అస్థి ఒక్కటే సత్యం. ఇది అస్థి. కాబట్టి ఏదైతే ఉందో అది అస్థి ఒక్కటే సత్యంగా శోభిస్తూ ఉంది. ఏది ఉండినా అవి ఉన్నట్లు తెలియడానికి, ఏది ఉండినా అవి ఉన్నట్లు తెలియడానికి అస్థి ఆధారంగా ఉంది. కాబట్టి అవి ఉన్నవి అని దేన్ని బట్టి చెప్తావు నువ్వు? అస్థి ఉంది అంటే కనుక అస్థికి ఉన్నవన్నీ ఏవైతే ఉన్నవో, అస్థి ఒక్కదాన్ని వదిలిపెడితే దానికన్నా అన్యంగా ఉన్నవన్నీ కూడాను విషయాలు, ఆబ్జెక్ట్స్. ఇవన్నీ విషయాలు. దానికన్నా అన్యంగా ఏవైతే ఉన్నవో అవన్నీ విషయాలు నాయన. క్లియర్? ఎస్, ఆబ్జెక్ట్స్. అయితే ఇవన్నీ విషయాలైతే అస్థి ఎవరు అంటే విషయి. అవి విషయాలు, ఇది విషయి, సబ్జెక్ట్. అవన్నీ ఆబ్జెక్ట్స్, ఇది సబ్జెక్ట్. కాబట్టి అస్థి ఏదైతే ఉందో వాటికంతా తెలుస్తూ ఉన్నాయి కనుక ఇది సబ్జెక్ట్ కిందకు వస్తూ ఉంది. మనకు విషయాలు ఉన్నాయి కదా, అనేకం కనపడుతున్నాయి కదా మనకు కనిపించేటి అంతా విషయాలే. కాబట్టి ఆ విషయాల్లో ఏది మార్పు చెందకుండా ఉందో దాన్ని తెలుసుకోవడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. కాబట్టి విషయాలు ఉన్నాయి, ఉన్నవి గనక అవి ఉన్న సమయంలో సత్యంగా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు జింక ఉంది అన్నామనుకో, అదేమిటండి అన్నామనుకో, అదేమిటండి అంటే సైకిల్ అండి అన్నామనుకో, సైకిల్ ఉందా లేదంటే ఉంది కదా. కాబట్టి ఉంది కాబట్టి మనకు సత్యం అని అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అది ఉండేటప్పుడు అది ఎప్పుడు ఉండదు. మళ్ళీ ఉంటుందా? పువ్వు ఉంటుంది, అది రాలిపోద్ది కదా, మళ్ళీ ఇంకొకప్పుడు ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదైతే ఉందో ఆ ఉన్నవి ఆ సమయంలో మాత్రమే ఉన్నవి, ఆ తరువాత మరొక సమయంలో అవి లేకుండా పోతాయి. ఇప్పుడు ఉన్నవి మరొక సమయంలో లేకుండా పోతాయి కదా. అప్పుడు ఉన్నప్పుడు ఉన్నవిగా తెలుస్తూ ఉన్నాయి, లేనప్పుడు లేనివిగా తెలుస్తూ ఉన్నాయి. ఎవరికి తెలుస్తున్నాయి? ఇట్స్ ద క్వశ్చన్. ఎవరికి తెలుస్తున్నాయి చెప్పండి? పోయిన వాటికి తెలుస్తున్నాయా? ఈ పొద్దు ఒక జింక ఉంది, ఆ జింక చచ్చిపోయింది, రేపు ఉండదు. తెలిసేది ఎవరికి? అది చచ్చిపోయింది అని తెలిసేది ఎవరికి? అంటే ఉన్న వాటికే తెలుస్తున్నాయా లేక పోయిన వాటికి తెలుస్తున్నాయా? పోయినవి ఎలాగో లేవే కనుక వాటికి తెలిసే ప్రశ్న లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, ఇంక లేవి. కాబట్టి వెళ్ళిపోయినవి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఏవి పోయినా అవి అలా పోయినవి అని తెలిసేది ఎవరికి అంటే ఉన్నదానికి. అస్థి లేనా? ఉన్నదానికే కానీ తెలిసేది, పోయిన దానికి తెలిసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి
తెలిసేది ఉన్నదానికే కనుక అదే సత్యం. ఏదైతే ఉందో అదే సత్యం, అది పోయేది కాదు. ఎందుకని? అది పోయేది కాదు. ఎందుకని? ఒకవేళ అది తెలిస్తే, అది పోయినట్టుగా తెలిస్తే, అది పోయినట్లు తెలిసేది ఎవరికి? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్నవి పోయిన వాటికి తెలిసే అవకాశం లేదు. ఎవరికి? ఉన్నది ఏదైతే ఉందో దానికి తెలియాలి. అది పోతే అలా అది పోయినట్లుగా ఎవరు తెలుసుకుంటారు? కాబట్టి అన్నిటినీ నిషేధించే దానిని నిషేధించడం సాధ్యపడదు. ఇప్పుడు ఇవన్నీ ఏవైతే మనకు ఉన్నావో అవన్నీ పోతూ ఉన్నాయి కదా, అలా అవి పోయినవేని నిషేధించేటువంటి దాన్ని నిషేధించడం సాధ్యపడదు. ఇదే సార్ ఆత్మ యొక్క కాలాతీత స్థితి. ఆత్మ యొక్క కాలాతీత స్థితి. స్వామీజీ, ఈ కాలాతీత స్థితి ఇంత లేకుండా ఒక్క చిన్న పదంతో చెప్పండి. సత్. అది సత్. సత్ అంటే ఆత్మ యొక్క కాలాతీత స్థితి. కాబట్టి అది ఎవరోగా తానే, కాలానికి తానే, కాలంలో ఉండేది తానే. చూడండి తమాషా, ఆ అస్థి అనేది ఏదో అది కాలంలో ఉందా లేదా? కాలంలో ఉండేవన్నీ పోతే అది ఉందా లేదా? కాబట్టి కాలంలో అది ఉంది, కాలాతీతంగా కూడా అది ఉంది. ఆత్మ యొక్క కాలాతీత స్థితి. కాలం పోయినా కూడా అది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఒక కాలంలో ఉండేటువంటి వస్తువులు మరొక కాలంలో ఉండవు. అందుచేత వాటిని బాధితాలు అంటారు. బాధితం. మరి ఆత్మ కాలానికి పరిమితమైంది కాదు కదా. కాబట్టి కాలం ఉంది, కాలంలో ఆత్మ ఉంది. కాలం లేదు, కాలం లేకపోయినా ఆత్మ ఉంది. కాబట్టి కాలానికి పరిమితమైంది ఆత్మ కాదు. కనుక అది బాధితమా? కాదు. కాలానికి బాధితాలు ఈ వస్తువులన్నీ. అది అబాధితం. ఆత్మ అబాధితం. ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడెక్కడో తగులుతాయి, ఏవేమో చెప్తారు. ఇది సింపుల్, వెరీ వెరీ సింపుల్. అబాధితం అంటే ఏం లేదు నాయన, సింపుల్. కాలము ఉంది అంటే కాలాన్ని తెలుసుకునే ఆత్మ ఉంది. కాలము లేని స్థితిలో ఆత్మ, కాలం లేదు కదా, కాలాతీతంగా భాషిస్తూ ఉంది అది. కాబట్టి కాలమే లేనప్పుడు దేశం ఉందా? లేదు. స్పేస్ లేదు. దేశం లేనప్పుడు విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి? విషయాలు ఉండవు. వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి? వస్తువులు ఉండవు. ఇవేవి లేకపోయినా ఆత్మ సదా ఉంటుంది. కనుక దేశకాలాదులు లేకపోయినా, టైం, స్పేస్ అండ్ కాజేషన్ అర్థం చేసుకుని సైన్స్. కాబట్టి టైము, స్పేస్ ఈ రెండు లేకపోయినా, అంటే ఇవి ఉన్నా కూడా ఆత్మను పరిమితం చేయలేవు. టైం అండ్ స్పేస్ ఆత్మని కండిషన్ చేయలేవు, పరిమితం చేయలేవు అవి. కాబట్టి దేశకాలాదులు ఆత్మలోనే స్వతసిద్ధంగా భాషించుట చేత ఆత్మ ఇవేవి కాదు. ఎందుకని? ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి. ఆత్మలో ఇవి ఉన్నవి కనుక ఆత్మ ఉన్నది, ఇవన్నీ ఉన్నవి. ఆత్మ లేకుండా పోయేది లేదు, ఇవి లేకుండా పోతాయి. ఇవి లేకుండా పోయినా ఆత్మ మాత్రం ఉంటుంది. ఈ విధమైనటువంటి వివేకం వల్ల ఆత్మ యొక్క అద్భుత అస్తిత్వం, అసి, ఇప్పుడు అదే కదా అస్థి మనం చూసేది. ఈ అద్భుత అస్తిత్వం, ఇది సామాన్యమైన అస్తిత్వం కాదు. అన్నీ ఉన్నాయి, వాటి అస్తిత్వం మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇవి ఉన్నది, కానీ దీని పరిస్థితి వేరుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది అద్భుత అస్తిత్వం. ఇది మనకు అర్థమైపోతుంది. ఓహో ఇది కదా అని మనకు అర్థమైపోతుంది. ఇదే కాదు, ఇది అస్థి, అనాస్తి, అస్థి కానిది అది కూడా తెలుస్తుంది మనకు. కాకపోతే అది నశిస్తుంది అని తెలుస్తుంది. ఇది కాబట్టి అనాత్మ ఉంటే, అది భ్రమింపజేస్తూ ఉంటే మనల్ని,
అట్లాంటి భ్రమించేటువంటి ప్రమాదం కూడా తప్పుతుంది. ఇంకా వాటి వల్ల మనకు ఆ ప్రమాదం లేదు. అంటే అజ్ఞానం సమూలంగా నశిస్తుందని అర్థం. ఎందుకని? ఆత్మే సత్యం కనుక అజ్ఞానం సమూలంగా నశిస్తుంది. ఇంకేం మరణం, ఇంకేమి జననం, చెప్పండి. ఏం బ్రతుకు? బ్రతుకేమిటి? అది క్వశ్చన్ వేసింది మనం. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. పుట్టుట ఏడుపు, పెరుగుట ఏడుపు, పుట్టుట ఏడుపు, పెరుగుట ఏడుపు, పరుగుట ఏడుపు, తరలుట ఏడుపు. ఏం బ్రతుకు, ఏం చావిది? పుట్టుట ఏడుపు, పుట్టుట ఏడుపు, పెరుగుట ఏడుపు, పరుగుట ఏడుపు, తరలుట ఏడుపు. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. కాబట్టి ఈ దేహం ఉంటుంది, ఆ దేహం పోతుందని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? అన్ని దేహాలే గనక. ఈ ఆత్మ అస్థి, ఆత్మ అస్థి, ఆత్మ అయింది ఎక్కడైనా అస్థి. కాబట్టి అది కూడా పోయేది కాదు. పోవుటకే వచ్చిన దేహం పోక నిలవదు ఎవరిదైనా. పోవుటకే వచ్చిన దేహం పోక నిలవదు ఎవరిదైనా. రాకపోకలు తెలియని ఆత్మ ఎరుగదు గమనాలు. పోవుటకే వచ్చిన ఆత్మ, పోవుటకే వచ్చిన దేహం పోక నిలవదు ఎవరిదైనా. రాకపోకలు తెలియని ఆత్మ ఎరుగదు గమనాలు. రాక ఏమిటో పోక ఎసటికో, రాక ఏమిటో పోక ఎసటికో. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. ఆత్మ అనంతము. ఇంతకుముందు చూసింది మనం అనాత్మ. కాబట్టి అది ఎటు పోతుంది? నువ్వు ఉన్నది అనుకున్నా అది పోయేది. కాబట్టి అది పోయిందని ఎవరికి తెలుస్తూ ఉంది? ఇది పోదు, అది ఎవరికి తెలుస్తూ ఉంది? ఆత్మ అనంతము, నీవే అది, నేను అదే. వచ్చేసాం. ఆత్మ అనంతము, నీవే అది, నేను అదే. నిజమెరిగిన నాడు లోకమేమిటి, శోకమేమిటి. నిజమెరిగిన నాడు లోకమేమిటి, శోకమేమిటి. పూర్ణత్వమే అంత ఆనందమే, పూర్ణత్వమే అంత ఆనందమే. బ్రతుకేమిటి సావెవరికి తెలియదు, తెలిసి రాదు. పుట్టుట ఏడుపు, పెరుగుట ఏడుపు, పుట్టుట ఏడుపు, పెరుగుట ఏడుపు, తరుగుట ఏడుపు, తరలుట ఏడుపు. బ్రతుకేమిటి సావెవరికి తెలియదు, తెలిసి
రాదు. కాబట్టి ఉండేది ఒకటే ఆత్మ. ఈ ఆత్మే సత్యం, తదేవ సత్ సర్వం మిథ్యతి వస్తాడు ఇప్పుడు. కాబట్టి ఏదైతే ఉందో అదంతా కూడా మిథ్యే. నేను ఆత్మను, నేను సద్రూపుణ్ణి, కాబట్టి స్వతంత్రుని. అన్యమైనవన్నీ సృష్టిలో వచ్చినవే, అవునా? నాకన్నా అన్యంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ సృష్టిలో వచ్చాయి. నేను సృష్టిలో వచ్చినవాడిని కాదు, సృష్టికి ముందే ఉన్నాను. సృష్టికి ముందే ఉన్న నాలో ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి నేను సృష్టికి ముందే ఉన్నాను కనుక ఐఎమ్ సత్. అది సదేవ ఆసీత్ ఏకమేవ అద్వితీయం. కాబట్టి నేను సద్రూప చైతన్యంగా ఉన్నాను. కాబట్టి నేను సద్రూపుణ్ణి. నాకన్నా అన్యమైనవన్నీ సృష్టిలో వచ్చాయి. సృష్టిలో వచ్చాయి గనక నా తర్వాత వచ్చాయి, నా తర్వాత అవి వచ్చాయి గనక వాటికి ముందే నేనున్నాను. సదేవ ఆసీత్ ఏకమేవ అద్వితీయం. కనుక సృష్టిలో కూడా ఉన్నాను, లేనా? నా తర్వాత అవి వచ్చి ఉండొచ్చు, నేనున్నానా లేదా? అవి రాకముందు నేనున్నాను, అవి వచ్చినా కూడా నేనున్నాను. రేపు సృష్టి విలీనమైపోతుంది, సృష్టి ఉండదు. సరేనా? ఏదైతే క్రియేట్ అయిందో అది ఉండదు నాయన. అది లేకపోయినా నేనుంటానా లేనా? కాబట్టి సృష్టి విలీనమైపోయినా నేనున్నాను. సృష్టి ఉన్నప్పుడు నేనున్నాను, సృష్టికి ముందు నేనున్నాను. నేను ఉన్నాను, సృష్టి వచ్చింది. నేను ఉన్నాను, సృష్టి ఉంది. నేను ఉంటాను, అది లేకుండా పోతుంది. క్లియర్నా? మీకు క్లియర్ అయితే నాకు ఒకటి క్లియర్ అవుతుంది. ఇంకా మీకు భయమే లేదు జీవితంలో. చెప్పండి, ఉందా? ఇంకేం భయం? ఇంక భయం అనే ప్రశ్నే లేదు. కాబట్టి అందుకే నేను సద్రూపుణ్ణి, స్వతంత్రుణ్ణి. ఫ్రీడమ్, నాకు ఫుల్ ఫ్రీడమ్. నేను కాలానికి పరిమితం కాదు. ఎందుకని? కాలం నా మీద ఆధారపడి ఉంది. దాట్స్ ద పాయింట్. నేను ఎందుకు కాలానికి పరిమితుడిని కానంటే కాలం నా మీద ఆధారపడి ఉంది. కాబట్టి అన్ని కాలాధీనంగా ఉన్నాయి, కానీ కాలం కూడా నా అధీనంలో ఉంది. అన్ని కాలాధీనంగా ఉన్నా కాలం నా అధీనంలో ఉంది. కాబట్టి అహం అస్తి, నేనున్నాను. కాలహ అస్తి, కాలం కూడా ఉంది. కాలహ గచ్చతి నశ్యతి. ఈ కాలం లేకుండా పోతుంది, నశించిపోతుంది. నేను లేకుండా పోయేవాడిని కాదు, కనుక నశించేటువంటి వాడిని కూడా కాదు. నేనుంటాను. కాబట్టి నేను సద్రూపుణ్ణి. కాబట్టి నన్ను ఎవరు తెలుసుకుంటారు? నేను ఎవరికి అర్థం అవుతాను? లే, నేను ఎప్పుడైతే సత్యం అనేది నాకు అర్థమైతే చాలు. కాబట్టి సత్యం సత్యానికే తెలుసు. ఎందుకని? సత్యం కన్నా అన్యంగా ఇంకోటి లేదు దాన్ని తెలుసుకోవడానికి. ది రియల్ అలోన్ నోస్ ది రియల్. ప్లీజ్, నన్ ఎల్స్ కెన్ నో ఇట్. దాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు సార్. టు నో ద రియల్ ఈజ్ టు బీ ద రియల్. సత్యాన్ని తెలుసుకోవడం అంటే నువ్వు సత్యంగా ఉండడం అనే అర్థం. అంతేగాని నువ్వు వేరుగా ఉండి సత్యం వేరుగా ఉండదు. యూ కెనాట్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అండ్ ది సేమ్ టైమ్ నో ఇట్. నువ్వు దానికి వేరుగా ఉండి దాన్ని చూడడం కానీ దాన్ని తెలుసుకోవడం కానీ ఉండదు. ఒకవేళ తెలిస్తే అది నువ్వుగానే నీకు తెలియాలి. అది అన్యంగా తెలిసిందనుకోండి, అది మాయ. దీనికోసం శాస్త్రం పుట్టుకొని వస్తూ ఉంది. కాబట్టి ఈ సత్ ఎవరు? ఇప్పుడు అర్థమైందే. సత్ ఎవరో కాదు, నీవే. మరి నేనే సత్ అయినప్పుడు ఇంకేం కావాలి స్వామీజీ? నీకు తెలియాలి సార్. నువ్వు సత్ అని నీకు తెలియాలి, అంతే.
మరి నేను తెలుసుకుంటాను సార్, అక్కడికి పోయి ఆ యూనివర్సిటీ కుదరదు సార్, కుదరదు. ఎందుకని? ఇప్పటి వరకు నువ్వు తిరగని ప్రదేశం లేదు, నువ్వు తిరిగావు, నువ్వెంతో విన్నావు, ఎవరెవరి దగ్గరనో విన్నావు, నీకు వచ్చిందంటూ ఏమీ లేదు. దీన్ని నువ్వు తెలుసుకోలేవు. ఇది శాస్త్రం ద్వారానే తెలియాలి, ఇంకొక విధంగా తెలిసే అవకాశం లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దీన్ని శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి దీన్ని తెలిపే విధి ఉంది, బోధనా విధి, ది మెథడ్ ఆఫ్ టీచింగ్. కాబట్టి శాస్త్రం దగ్గరే ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంది. ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. నాయన తత్వబోధ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇటువంటి ప్రపంచంలో వేలాది జరుగుతూ ఉంటాయి. కానీ ఒక చోట వింటే వాడికి ఏం అర్థం కాదు, ఒక చోట వింటే అంత అర్థమైపోయినట్టే ఉంటుంది. అది దట్ ఈస్ బోధన విధి, ది మెథడ్ ఆఫ్ టీచింగ్. ఎట్లా బోధించాలి అనేది. అప్పుడు నీకు మాయ ఏంటో తెలిసిపోద్ది. ఇంకా అది నేను బాధించలేదు, నేను కష్టపెట్టలేదు. మాయతత్వము తెలుసుకో జీవా, మాయతత్వము తెలుసుకో జీవా, సద్గురుని కృపతో. మాయతత్వము తెలుసుకో జీవా, సద్గురుని కృపతో. పారిపోవును క్షణములో మాయా, మాయతత్వము తెలుసుకో జీవా, మాయతత్వము తెలుసుకో జీవా, సద్గురుని కృపతో. పారిపోవును క్షణములో మాయా, లేకనే కనిపించు పాము, లేకపోవును త్రాడు తెలిసినా. లేకనే కనిపించు పాము, లేకపోవును త్రాడు తెలిసిన. లేకనే నడిపించు మాయా, లేకనే నడిపించు మాయ, మాయమగును మహిమ తెలిసిన. లేకనే నడిపించు మాయ, లేకపోవును మహిమ తెలిసిన. మాయతత్వము తెలుసుకో జీవా, సద్గురుని కృపతో. పారిపోవును క్షణములో మాయా. అందుకని ఆ స్వరూపం నువ్వు కదా, ఆత్మతత్వం. సత్ చిత్ ఆనందం. ఆచార్యుల వారు శంకర ఎక్కడ ఏది చెప్పినా దానికి ఏదో ఉంటుంది కనెక్షన్. అందువల్ల ఆయన్ని అందరూ అర్థం చేసుకోలేరు. జ్ఞానావళి మాలలో ఒక మాట అంటారు చూడండి, ఇది మీకు అందరికీ తెలుసు కానీ మనకి ఎవరికి తెలియదు ఇదని. అసంగోహం. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అసంగోహం, అసంగోహం, అసంగోహం పునః పునః. సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః. నువ్వెవరయ్యా అంటే ఇప్పుడు ఏం తెలిసింది మనకు? స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్తః పంచకోశాతీతః అవస్థాత్రయ సాక్షి. మూడు ఎగిరిపోయినాయా? అప్పుడు నువ్వెవరు? సచ్చిదానంద స్వరూపం అన్నాం కదా. ఇగో అసంగోహం. ఇదేంటిది? స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్తః 3. అసంగోహం. అసంగోహం అగే నేను కళాతీతుణ్ణి. అట్లాగే అవస్థాత్రయ సాక్షిని, పంచకోశాలకు అతీతుణ్ణి.
కాబట్టి నేను అసంగుణ్ణి అని అన్నప్పుడు అసంగోహం, నేను సంగత్వం లేనివాడిని అసంగోహం, నేను మళ్ళీ మళ్ళీ అసంగుణ్ణి అసంగోహం 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 పునః పునః మళ్ళీ మళ్ళీ. కాబట్టి 3 కనపడతా ఉన్నాను, నాకు సంకల్పం లేదు ఈ మూడిట్లో. ఏంటా 3? స్థూల సూక్ష్మ కారణ శరీరం, అవస్థాత్రయ సాక్షి, పంచకోశాలు. ఈ మూడిటికి నేను అతీతం. అసంగహ 3 చెప్పాడు కదా, అక్కడ 3 చెప్పాడా, ఇక్కడ 3 సరిపోయినాయి మీకు. మరి ఎవరయ్యా నువ్వు? సచ్చిదానందరూపోహం, సత్ చిత్ ఆనందం. ఈ 3 నేను సార్. అహమేవాహమవ్యయ, అహమేవా అహం, నేనే నేను, అవ్యయ నశించినటువంటి వాడిని, సదేవ నశించినటువంటి వాడిని కనుక సదేవ. కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చింది బ్రహ్మజ్ఞానావళీమాలలో ఒకే శ్లోకంలో అటు పెట్టేశాడు అంతే. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహ అవ్యయ. దట్ ఈజ్ శంకర సార్. ఏదో మనకు మన అదృష్టం కొద్దీ అర్థమవుతూ ఉండడు అంతే. ఇప్పుడేం చూసాం ఇంతవరకు? సత్తును చూసాం. ఇంకేం కావాలా? చిత్. కమాన్. చిత్ కిం అంటే చిత్ అనగానేమి? జ్ఞానస్వరూప. చిత్ అంటే జ్ఞానస్వరూపం. చిత్ అంటే జ్ఞానం. అసలు చిత్ అంటేనే జ్ఞానం. ఎలాంటి జ్ఞానం అనేది క్వశ్చన్. ఎలాంటి జ్ఞానం? అబాధిత జ్ఞానమా, బాధిత జ్ఞానమా? అది. కాబట్టి అది ఎట్లది అర్థం చేసుకున్నాం ఇంతకుముందు, అబాధితం అని. ఈ చిత్ని అట్లాగే అర్థం చేసుకోవాలి. అంటే మరొక జ్ఞానం చేత నిషేధించుటకు సాధ్యపడనిది. క్లియర్నా? మరొక జ్ఞానం చేత. ఇది చిత్ అంటే జ్ఞానం అన్నాం. ఎటువంటి జ్ఞానం అంటే అనేకమైన జ్ఞానాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. వస్తు జ్ఞానం అంతా అదే. ఇప్పుడు సైన్స్ దగ్గర పోయినాం, కెమిస్ట్రీలో కూర్చున్నాం ఒక రకమైన జ్ఞానం, ఫిజిక్స్లో కూర్చున్నాం ఒక రకమైన జ్ఞానం, బయాలజీలో కూర్చున్నాం ఒక రకమైన జ్ఞానం, జువాలజీలో కూర్చున్నాం ఒక రకమైన జ్ఞానం. కాబట్టి ఇవన్నీ జ్ఞానాలే, మనం కాదనడం లేదు. కానీ ఒక జ్ఞానం మరో జ్ఞానాన్ని నిషేధించుకుంటూ పోతాం, నెగెట్ చేస్తాం. కానీ ఇది అట్లా కాదు. కాబట్టి ఆ జ్ఞానాలన్నీ ఈ ప్రపంచంలో మీరు తెలుసుకునే, నేను తప్ప మీరు తెలుసుకునే జ్ఞానాలన్నీ బాధితాలు. మీకు జ్ఞానం లేదని నేను అనడంలే, బాధిత జ్ఞానం. ఇక్కడ మీరు తెలుసుకుంటారే, ఇది అబాధిత జ్ఞానం. మరొక జ్ఞానం చేత నిషేధింపబడడానికి అవకాశమే లేదు సార్. అంటే స్వప్రకాశ చైతన్యం. ఇంకా బాగా చెప్పాలంటే స్వప్రకాశం, తనకు తానుగా ప్రకాశించేటువంటిది. ప్రత్యేకంగా పుట్టిందా ఈ జ్ఞానం? లేదు. నా ఉదేతి నోదేతి, నా ఉదేతి నా అస్తమేతి. కాబట్టి ఇది ప్రత్యేకంగా పుట్టింది కాదు, ప్రత్యేకంగా నశించిపోయేది కూడా కాదు సార్. స్వప్రకాశము అంటే మరొక ప్రకాశం మీద ఆధారపడకుండా ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో అది స్వప్రకాశం. మరొక దాని మీద ఆధారపడకుండా ప్రకాశించాలి. స్వామీజీ మరొకటి ఉందా? లేదా? మరొకటి అనేది ఉందా ప్రకాశం లేదా అనే విషయంలో మనకు సందేహం ఉంటే ఉండొచ్చేమో. కానీ నేనున్నాను, అహం అస్మి అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు అని నేను అనుకుంటున్నా. కాదా? ఏది ఉంది ఏది లేదు అనే దాంట్లో నీకు సందేహం ఉండొచ్చేమో, కానీ నేను ఉన్నాను అనే విషయంలో నీకు ఏ విధమైన సందేహం లేదు. చిత్ విషయం ఏదైతే ఉందో ఇక్కడ, ఇది తెలుసుకునే జ్ఞానానికి సంబంధించింది కాదు. ఏదైతే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావో
ఆ జ్ఞానానికి సంబంధించింది కాదు అంటున్నాను. మరి ఏంటి స్వామీజీ ఈ చిత్? జ్ఞాత విషయమే చిత్. జ్ఞాత తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి విషయమే సార్ చిత్. కాబట్టి వాడు తెలుసుకునేది ఏముంది? వాడు ఉన్నాడని వాడికి తెలుసు కదా. సో అది పారమార్థికం. ది అబ్సల్యూట్ నోస్ ఇట్ సెల్ఫ్. ది అబ్సల్యూట్ నోస్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. అండర్స్టాండ్? సో ది అబ్సల్యూట్ పారమార్థికం, సత్యం. ది అబ్సల్యూట్ నోస్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. ఇంక నువ్వు తెలుసుకునేది లేక్కడ, నువ్వే ఉన్నావు సార్. కాబట్టి జ్ఞాత విషయం అంటున్నాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ జ్ఞానం, విషయాన్ని గ్రహించేటప్పుడు జ్ఞాత ఉన్నాడా లేడా? విషయగ్రహణం జరగనప్పుడు ఉన్నాడు. అది తమాషా. ఎట్లా ఉన్నాడు అంటే చైతన్యంగా భాషిస్తూ ఉన్నాడు. అవునా? ఆ చైతన్యంగా భాషించడం ఏదైతే ఉందో అదే చిత్. అదే చిత్ సార్. క్లియర్ నౌ? కాబట్టి స్వప్రకాశమైనటువంటి చిదాత్మలో రూపాలు తెలుస్తున్నాయి. రూపాలకు ఆధారమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు రూపాలు తెలిసాయి నాయన. ఇది ఏంటి అంటే వాచ్ అన్నాం. కాబట్టి ఈ రూపాలకు ఆధారమైనటువంటి జ్ఞానం రూపాలు లేకుండా ఉంటుందా లేదా? ఒక రూపాన్ని తెలుసుకుంటున్నావు, జ్ఞానం ఉంది. మరి ఈ ఆధారమైనటువంటి జ్ఞానం రూపాలు లేకపోయినా కూడా తెలుస్తుందా లేదా? ఉంది కదా. అదే చిదాత్మ ప్రకాశంలో కాలం తెలుస్తూ ఉంది. కాలం లేకపోయినా, దేశం లేకపోయినా, స్పేస్ అండ్ టైం ఈ రెండు లేకపోయినా కూడాను చిదాత్మ స్వప్రకాశంగా భాషిస్తూ ఉంది. అవునా? ఇప్పుడు సదాత్మ ఎట్లాగా భాషిస్తూ ఉంది, చిదాత్మ అట్లాగే భాషిస్తూ ఉంది కదా. మూడు కాలాల్లో కాలత్రయేపి బాధరహితం స్వయం ప్రకాశం తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, సత్తు చిత్తు వేరుగుండాయా? అది బాధితం అబాధితం అని చూచినప్పుడు ఇవి వేరు అనడానికి అవకాశమే లేదు. కాబట్టి చైతన్యానికి ఈ రెండిటికి తేడా చూడడం లే మనం. చైతన్యానికి ఆద్యంతాలు ఉన్నాయా? చైతన్యానికి ఇది ఆది అది అంతం అనడానికి అవకాశం లేదు కనుక ఉదయాస్తమయాలు ఉన్నాయా? ఉదయాస్తమయాలు ఉంటేనే నీకు ఆది అంతం తెలిసేది. సుప్రభాతం అంటావు ఎందుకంటే ప్రారంభమవుతూ ఉందని. ఇది అది కాదు. దేనికైనా ఆది ఉంటుంది. అలా ఉంది ఆది అని తెలుసుకునే జ్ఞానం ఆదికి ముందే ఉండాలి. అవునా? అది ఉంది అనంటే అది ఉంది అని తెలుసుకునేటువంటి జ్ఞానం ఇదే చిత్. ఇది దానికన్నా ముందే ఉండాలనా లేదా? ఉండాలి. ఉండకపోతే తెలిసేటువంటి అవకాశం లేదు. ఆదిగా ముందే ఉండాలి. సరే, అంతం తర్వాత సీ ద బ్యూటీ. శాస్త్రం ఉంది, ఎంత అందం చూడండి. కాబట్టి నీకు అది ఉంటేనే ఇది వచ్చింది, ఇది పోయినా అది ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడూ ఉంది, కాబట్టి ఆ తర్వాత కూడా ఉండాలి. కనుక చైతన్యాత్మ అనేది అంటే సత్ చిత్ సచ్చిదాత్మ పోయినట్టు తీసుకోండి. సచ్చిదాత్మ ఏదైతే ఉందో అది ఆద్యంతములయందు ఉండి తనకు ఆద్యంతములు లేనిదై ఉంది. ఆద్యంతాల్లో తానుంది కానీ తనకు ఆద్యంతాలు లేవు. తన యొక్క ఉనికికి జ్ఞానానికి మరొక దానిపై ఆధారపడకుండా ఉంది. అది సత్తాయాం
స్ఫూర్త్యాం వా పర నిరపేక్షం. వాటి మీద ఆధారపడకుండా ఉంది సార్. ఇటువంటి చిదాత్మ ఏది సత్వచిత్తుగా ఏదైతే తెలుస్తూ ఉందో సచ్చిదాత్మ, ఈ చిదాత్మ తప్ప అన్యంగా ప్రకాశించేవన్నీ తమ ప్రకాశానికి మరొక దాని మీద ఆధారపడి ఉన్నాయి. క్లియర్గా పెట్టుకుని మనసులో. కాబట్టి ఈ ఒక్క చిదాత్మని కనుక వదిలిపెడితే అన్యంగా మనకి ఏం తెలుస్తున్నాయో ఈ ప్రపంచంలో ఇవన్నీ ఇంకొక దాని మీద ఆధారపడే ఉండాలి సార్. కనుక వాటిలో ప్రకాశం గోచరించిన ఏది దీనికన్నా అన్యంగా కనిపించేటువంటి వాటిలో ప్రకాశం గోచరించిన చిదాత్మే తన ప్రకాశాన్ని వీటి ద్వారా వెదజల్లిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎట్లాగంటే ఇనుపగుండుని ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇనుపగుండుని బాగా కాలిపోయిన తర్వాతనైనా అది ఎర్రగా కనపడుతుంటుంది కదా ఇనుపగుండు. కాబట్టి ఇనుపగుండు ఎర్రగా కనపడుతూ ఉంది. ఆ ప్రకాశం దేనిది అని కనుక మనం అంటే అది అగ్ని యొక్క ప్రకాశమే కానీ గుండుది కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది నీకు తెలుస్తూ ఉండినా అదంతా చిదాత్మకు సంబంధించిందే కానీ దీనికి సంబంధించింది మాత్రం కానే కాదు. ఆ ఎర్రని ప్రకాశం ఇనుపగుండుది కాదు, అగ్నిది. అలాగే ప్రపంచంలో అందుతున్న జ్ఞాన ప్రకాశం, ఇప్పుడు చెప్పండి చిదాత్మ జ్ఞాన ప్రకాశం ఆత్మదే కానీ ప్రపంచాంది కాదు. ఇది తెలియాలి. తెలియకపోతే శాపం. తెలియకుంటే బ్రతుకు శాపము, తెలియకుంటే బ్రతుకు శాపము, తెలివి ఉంటే క్షణము క్షణము దివ్య జీవనము. తెలియకుంటే బ్రతుకు శాపము, తెలివి ఉంటే క్షణము క్షణము దివ్య జీవనము. బ్రహ్మ నీవని బోధ చేయుతూ పలుకుచున్నవి వేదవాకులు. బ్రహ్మ నీవని బోధ చేయుచు వెలుగుచున్నవి వేదవాకులు. మనసు పెట్టి మర్మ మెరిగితే, మనసు పెట్టి మర్మ మెరిగితే మాయ తొలగును మహిమ తెలియును. మనసు పెట్టి మర్మ మెరిగితే మాయ తొలగును మహిమ తెలియును. తెలియకుంటే బ్రతుకు శాపము, తెలివి ఉంటే క్షణము క్షణము దివ్య జీవనము. ఇది అర్థం కావాలి మనకు. ఒక శిష్యుడు గురు దర్శనానికని సద్గురు దర్శనానికి ఒక ఆశ్రమానికి వచ్చాడు. వాడు పండ్లు పట్టుకొచ్చాడు. ఎలా పండ్లు తీసుకొచ్చాడు. ఈ చేతిలో ఉన్నాయి, ఈ చేతిలో ఉన్నాయి. గురువు దగ్గరకు వచ్చాడు. దోషిట్లో పండ్లు ఉన్నాయి, రెండిట్లో ఉన్నాయి, రెండు చేతుల్లో. గురువు చూచాడు. కింద పడాయి అని గట్టిగా అరిచాడు. వీడి కథ ఆయనకి తెలుసు. ఎందుకు అరిచాడు అట్లా? వీడికి ఏం చేయాలని అర్థం కాలేదు. కారణం ఏంటి? వామహస్తం ఏదైతే ఎడమ చేయిందో ఇది సరైంది కాదు గనక అందుకని చెప్పాడేమో అని అనుకొని ఎడం చేతులడి పడేశాడు. కుడి చేతులు మాత్రం పట్టుకొని ఉన్నాడు ఆయనకి ఇవ్వాలని. అప్పుడు ఈయన అన్నాడు, ఏమై నేను పడేయమన్నానే కానీ పండ్లు పడేయమని చెప్పాను నీకు అన్నాడు. వీడికి అర్థం కాలే. అంటే వీడు తర్వాత మళ్ళీ ఇవి పడేస్తాడేమోనని
ఆయన నిన్ను పడేయమన్నాను, పండ్లు పడేయమని నేను చెప్పలేదే. ఏం చేయాలని వీడికి అర్థం కాల. ఇప్పుడు మళ్ళీ పడేయాల, ఏం పడేయాలనో అర్థం కాల. అప్పుడు అంటాడు, నేను పండ్లు పడేయమని కాదు నీకు చెప్పింది, ఆ పండ్లు తెచ్చి నేను ఇంత మంచి పండ్లు తెచ్చాను గురువుకి అని అనుకుని వచ్చావు కదా, ఆ నేనును పడేయమంటున్నాను, ఇంకేం లేదు. అది పడేయాలి నువ్వు మొదట. కాబట్టి నేను అనే అహంకారాన్ని త్యాగం చేయకుండా ఏది సమర్పించినా ఉపయోగం అనేది ఉండనే ఉండదు. చేతుల్లో ఉండేది ఎవరైనా సమర్పించగలరు, అది ఆయన ఉద్దేశం. చేతుల్లో ఉండేదాన్ని ఎవరైనా సమర్పించగలరు, చిత్తంలో ఉండేది సమర్పించవా. కాబట్టి నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని నువ్వు సమర్పించాలా. ఇది ప్రధానమైనటువంటిది. అది ఏంటి అని అంటే అది అహంకారం. దాన్ని సమర్పించేవాళ్ళు ఎవరో వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఏం తెలిసిన వాళ్ళు అవుతారు? చిత్తు తెలిసిన వాళ్ళు అవుతారు. అంతే, ఇంకేం లేదు. చిత్తు తెలిసిన వాళ్ళు అవుతారు. నీవు ఈరోజు ఉన్నావు సార్, నువ్వు లేకముందు ఈ ప్రపంచంలో, లేదా ఈ ప్రపంచంలోకి నువ్వు రాకముందు ఈ లోకాన్ని ఎవరు ఉద్ధరించారు? నువ్వేనా? ఇదంతా లేనిపోని కర్తృత్వాభిమానం. నేను చేస్తున్నానది కర్తృత్వాభిమానం. అది ఉంటే కర్మ ఉన్నట్లే, కర్మ ఉంటే కర్త ఉన్నట్లే. కానీ నువ్వు అకర్తగా మారాలి కదా. కాబట్టి కర్త కర్మను కర్మగా చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. కర్త కర్మను కర్మగా చేస్తాడు, కర్మగా చూస్తాడు దాన్ని. అంతేగాని కర్మలో అకర్మను దర్శించలేడు. కర్మలో అకర్మను దర్శించాలంటే ఆ కర్మ చేసేవాడు కర్మలో ఎగిరిపోవాలి. ఎవడైతే చేశాడు అది. ఇది ఎవడికి సాధ్యం అంటే జ్ఞానికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. కర్మను ఆచరించడంలో అజ్ఞానికి జ్ఞానికి ఇక్కడే ప్రధానమైన తేడా. ఇదే చిత్, ఇక్కడే చిత్ వర్క్ చేసేది. కాబట్టి ఇక్కడికి రెండైనవి. ఒకటి సత్, నేను సద్రూపుణ్ణి స్వతంత్రుణ్ణి. రెండవది చిత్, నేను జ్ఞానరూపుణ్ణి. రెండు అయిపోయినాయి నాయన. నెక్స్ట్ ఆనంద కహ. ఆనందం అంటే ఏంటి? సుఖస్వరూప. ఆనందం అంటే ఏదో కాదు, సుఖస్వరూపం. సుఖాలంటే మనకి చాలా సుఖాలు తెలుసు, మళ్ళీ వచ్చి కూర్చుంది. అది కాదు ఇది. సుఖం అంటే ఆనందం. ఆనందము అంటే సుఖం అని చెప్తే లాభం లేదు. సుఖం అంటే ఆనందం, ఆనందం అంటే అనంతం. అనంతానందం. ఎందుకంటే మనకు ఉండేటువంటి సుఖాలన్నీ కూడాను అంతం కలిగినటువంటి సుఖాలు. కానీ ఇది అనంతానందం సార్. సత్ అంటే అస్తిత్వం అని తెలుసుకున్నాం. ఏవి ఈ ప్రపంచంలో ఉన్నవో అవి మరొక కాలంలో లేకుండా పోతూ ఉన్నాయి గనక ఆత్మ అలా పరిచ్ఛేదానికి లోనయ్యేది కాదు గనక అది సత్యము అన్నాము. అదే సత్. దానిని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది దానికన్నా వేరైతే సత్ పూర్ణం కాదు మళ్ళీ. ఎందుకని? సత్తుని తెలుసుకునే చిత్తు ఇంకోటి ఉంది కనుక. కాబట్టి అది పూర్ణమయ్యేందుకు అవకాశం లేదు. కనుక సత్యమే జ్ఞానం, సత్తే చిత్. మన ఆచార్యులు రమణ మహర్షి సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. కాబట్టి సత్తే చిత్తు, చిత్తే నేను. కాబట్టి ఆ సద్రూప చైతన్యం ఏదైతే ఉందో అదే జ్ఞానం. ఆ జ్ఞాన స్వరూపుణ్ణి నేనే అన్నాడు. అంతే. కాబట్టి కనుక శాస్త్ర జ్ఞానం, ఆత్మజ్ఞానం అంటున్నదంటే జ్ఞానమే ఆత్మ అని అర్థం. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానమే ఆత్మ, అదే చిత్, అదే ఆనందం.
కాబట్టి సత్ చిత్ ఆనందం. కాబట్టి ఆనందం అంటే అనంతం అని అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏనాయన అంటే అనంతం అంటే అంతం కానిది అని అర్థం. అంతం కానిదంటే కాలానికి పరిమితం కానిది. కాలంలో అన్నీ అంతరించిపోతాయి. కాబట్టి కాలంలో ఏదైతే అంతరించకుండా ఉందో అది కాలాతీతంగా ఉంది కనుక కాలఛేదానికి పరిచ్ఛేదానికి లోను కావడం లేదు. కనుక అది ఎటువంటి ఆనందం? అది కాలానికి పరిమితం కావడం లేదు కదా, నిత్యానందం సార్. ఎల్లప్పుడూ ఉండే ఆనందం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటువంటి పరిమితమైనటువంటి ఆనందం కాదు, ఎప్పుడూ ఉండేటువంటి ఆధారం అది. కాబట్టి ఎప్పుడు అది ఉంది కనుక, ఇంతకుముందు ఏమన్నాం, ఎప్పుడు ఉండేది సత్ అయితే సత్తయా హిచ్చిత్ అదే జ్ఞానము అన్నప్పుడు, ఇప్పుడు ఇది నిత్యానందము అని తెలుసుకున్నాం కనుక ఇది ఎప్పుడు ఉందా లేదా? ఉంది. కాబట్టి మరొక దాని మీద ఆధారపడి లేదు కనుక ఇది జ్ఞానానందము. ఈ చిదానందమే జ్ఞానానందము. ఏ పరిచ్ఛేదానికి లోను కానీ ఏకరసాత్మ, ఏకరసం కనుక అది అనంతానందం. కనుక ఆనందమే. అందుకే అది అనంతం, పెరిగేది కాదు, తరిగేది కాదు. కాబట్టి మనకు ఉండేటువంటి సుఖాలు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ప్రతిదీ ఒక సినిమా పోయావు, నీకు సుఖం అంటావు, ఆ తర్వాత ఆ సినిమా కన్నా ఈ సినిమా బాగుంది, ఈ సినిమా కన్నా ఆ సినిమా బాగుంది. కాబట్టి దాంట్లో మళ్ళీ తేడాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా పెరిగేది కాదు, తరిగేది కాదు, అనుభూతిగా ఉన్నదే కానీ, ఇది చూడండి, అనుభూతిగా ఉన్నదే కానీ అనుభవము కాదు. అనుభూతిగా ఉన్నదే కానీ అనుభవము కాదు. అను అంటే తరువాత, భవం అంటే పుట్టుక. నువ్వు ఉంటే పుట్టింది అనుభవం, నీకు నువ్వుగా ఉంటే అనుభూతి. క్లియర్నా? కాబట్టి ఇది అనుభవం కాదు, అనుభూతి. అవును స్వామీజీ, చాలా సుఖప్రదంగా ఉంది స్వామి. మాట్లాడేటప్పుడు ఎన్ని దొర్లిస్తూ ఉంటారు, అవన్నీ ఏరుకొని నేను ఉపన్యాసంలో చెప్తా, అంతే. చాలా సుఖప్రదంగా ఉంది స్వామీజీ. సుఖప్రదం కాదు, సుఖమే. ఆనందదాయకం కాదు, ఆనందమే. అనుభవం కాదు, అనుభూతి. అనుభూతి సార్. ఏ వస్తువును మనం ప్రియంగా చూసినా ఆ వస్తువు కొరకు కాదు మనం చూసేది, ఆత్మ కొరకే. ప్లీజ్, ఆత్మ ఏదో కాదు, నీవే. ఆత్మను నీకన్నా వేరుగా నువ్వు తెలుసుకోలేవు. నీవే ఆత్మగా తెలుసుకుంటూ ఉంటే నువ్వే ఆత్మ. అవన్నీ కూడాను సమస్తం దీంట్లో విలీనమైపోతాయి. ప్రేమలన్నీ ఆత్మానంద సాగరంలో లేచిపడే అలలే, ఇంకేమీ లేదు. ఆత్మ అనంతమైన అవగతం అయిపోవాలి ఇప్పుడు మనకు. ముఖ్యంగా అది జరిగిందే సత్య జ్ఞానానందం అనేది ఆత్మ యొక్క స్వరూప లక్షణం అని తేలిపోతుంది. సచ్చిదానంద స్వరూప, అదే నీవు. ఆత్మ ప్రత్యేక భిన్నం. ఎప్పుడు నీకు వేరుగా లేని లేదు. అది నీకన్నా వేరైంది కానే కాదు. అందుకని ప్రత్యేక భిన్నం. సత్ చిత్ సుఖం అనేటువంటి లక్షణాలు ఆత్మస్వరూప లక్షణాలు కదా అని తెలియడం అంటే ఏమని అర్థం? ఇప్పుడు సతు చితు ఆనందం నాయన, సచ్చిత్ సుఖం, ఈ లక్షణాలు ఆత్మస్వరూప లక్షణాలు అని తెలియనప్పుడు ఏంటో తెలుసా? ఆత్మ వస్తువు కాదని తెలిసిపోద్ది, అంతే. ఇంకేమీ లేదు, తెలియడం. అంతేకాదు, ఏ వస్తువు తెలిసినా అది ఆత్మ కన్నా వేరుగా లేదు అనేది కూడా నీకు తెలిసిపోద్ది. ఏదైనా తెలియదు, ఉన్నది ఆత్మ ఒక్కటే కనుక అదే ఇదని తెలిసిపోద్ది. జగదస్తి, ఆత్మ అస్తి. కాబట్టి ప్రపంచం ఉంది, ఆత్మ కూడా ఉంది. ప్రపంచం ఉంది, ప్రపంచం ఉండడానికి ఆధారంగా ఆత్మ ఉంది.
ప్రపంచం ఈ కాలంలో ఉండి మరొక కాలంలో లేకుండా పోతుంది. ఈ కాలంలో ఉండి మరొక కాలంలో ప్రపంచం లేకుండా పోయినా అలా లేకుండా పోయినాను అని తెలుసుకునేటువంటి ఆత్మ మాత్రం అప్పుడు కూడా ఉంది. ఉన్నదంతా ఆత్మే అనేటువంటి జ్ఞానం కలిగిపోతూ ఉంది. అప్పుడు ఒక ఇది పడుతుంది ఏంటంటే, మరొక దాని మీద ఆధారపడకుండా ఉంది కనుక, తాను మరొక కాలంలో లేకుండా పోయేది కాదు కనుక, అది సత్ కనుకనే చిత్ కనుకనే ఆనందం. ఇది ఎవరు? అది బ్రహ్మైవ. బ్రహ్మైవాహం కిల్లా బ్రహ్మైవాహం కిల్లా సద్గురు కృపయా బ్రహ్మైవాహం కిల్లా బ్రహ్మైవాహం కిల్లా బ్రహ్మైవాహం బ్రహ్మైవాహం కిల గురు కృపయా చిన్మయ బోధానందగణం తత్ బ్రహ్మైవాహం కిలా బ్రహ్మైవాహం కిలా అప్రమేయ పదం అప్రమేయ పదం అఖిలాధారం నిష్ప్రపంచ నిజ నిష్క్రియ రూపం అప్రమేయ పదం అఖిలాధారం నిష్ప్రపంచ నిజ నిష్క్రియ రూపం స్వప్రకాశ శివం అద్వయమభయం స్వప్రకాశ శివం అద్వయమభయం నిష్ప్రతర్క్యం అనపాయం అకాయం నిష్ప్రతర్క్యం అనపాయం అకాయం బ్రహ్మైవాహం కిలా బ్రహ్మైవాహం కిలా బ్రహ్మైవాహం కిల్లా. ప్రమేయ పదం చూచారా ఇప్పుడు? కాబట్టి నేను పరిమితమైనటువంటి వాడిని కాను. కాబట్టి అఖిలాధారం, సమస్తానికి ఆధారమైనటువంటి వాడిను. ఏది ఉండినా నేనున్నాను, ఏవి లేకపోయినా నేనుంటాను. కాబట్టి అవి ఉండినా ఊడినా ఆధారమైనటువంటి వాడిని నేనున్నాను. అఖిలాధారం నిష్ప్రపంచ జగద్ అస్తి అహమస్మి జగద్ నాస్తి అహమస్మి. కాబట్టి ఈ నిష్ప్రపంచ, ప్రపంచం ఉందని కాదు, ఉంటే నేనున్నాను, ప్రపంచం లేదు నేను ఉంటాను. నిష్క్రియ రూపం, ఏ విధమైనటువంటి కర్మలు నాలో లేవు, నేను కర్మాతీతుడిని, నిష్క్రియుడిని. స్వప్రకాశం, మరొక ప్రకాశం మీద ఆధారపడి ఉండేటువంటి వాడిని కాదు, నాలో నేను ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు సూర్యుని ప్రకాశం ఉంటుంది నాయన. సూర్యుని యొక్క ప్రకాశంలో ఎందరో ఎన్నో కార్యాలని నిర్వర్తిస్తూ ఉంటారు. రాత్రి నిద్రపోతారు, ఉదయం లేచి పని చేసుకుంటుంటారు. ఎందుకని? సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక. ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ సూర్యుని యొక్క ప్రకాశంలో ఏ కార్యాలు అయితే చేస్తూ ఉన్నారో, ఆ కార్యాల వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు వీళ్ళకి అందుతూ ఉన్నాయో, అవి నిర్వాహకులకు సంబంధించినవే కానీ సూర్యుడికి సంబంధించిన మాత్రం కావు. అవునా? కానీ ఆయన ప్రకాశిస్తూ ఉంటేనే ఇవి ఉన్నాయి. దీపకాంతి ఉంటుంది. దీపకాంతిలో ఎవరు ఏ పనులు చేసినా వాటి ఫలాలు నిర్వాహకులకు సంబంధించి ఉంటాయే కానీ, ఇప్పుడు నువ్వు దీపం వెలిగించుకున్నావు, ఏదో నీ పనికి నువ్వు వెలిగించుకున్నావే కానీ దీపాన్ని ఉద్ధరించాలని కాదు కదా అది. కాబట్టి నిర్వాహకులకు సంబంధించి ఉంటాయే కానీ దీపానికి కాదు.
తత్వవిధుడు కూడా అంతే. తత్వవిధుడు కూడా అంతే. తాను ఏది ఆచరిస్తూ ఉన్న ఈ ప్రపంచంలో తన కోసం మాత్రం ఏది కాదు, తాను అకర్తగా ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నాడు. అందువల్ల స్వయంగా ఆనందం కలుగుతుంది కనుక ఆయనకు కూడా ఆనందం కలుగుతూ ఉంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూడండి. సచ్చిదానంద స్వరూప ఆత్మ తర్హి కహ అన్నాం. కాబట్టి సత్ అంటే ఏంటి అన్నాం? కాలత్రయ ప్రతిష్టతి సత్. చిత్ అంటే ఏమిటి అన్నాం? జ్ఞానస్వరూప. ఆనంద కహ, ఆనందం అంటే ఏమన్నాం? సుఖస్వరూప. ఏవం ఈ విధంగా సచ్చిదానంద స్వరూపం స్వాత్మానం విజానీయాత్. ఆపుతున్నాను అక్కడికి. ఏవం ఈ విధంగా ఆత్మను సచ్చిదానంద స్వరూపంగా తెలుసుకోవాలి. నాయన ఈ ప్రారంభం చేసిన వదులుకొని ఇది సాధన చతుష్టయ సంపద అయిపోయిన తరువాత, కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాది వ్యతిరిక్త పంచకోశాతీత అవస్థాత్రయ సాక్షి, ఆ మూడు కానివి అవి తెలుసుకున్నాము. తర్వాత ఏది ఇంతకీ ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపము అని కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడేమంటాడు? సచ్చిదానంద స్వరూప అనేది అర్థమైపోయింది మనకు. కాబట్టి దీన్ని స్వాత్మానం విజానీయాత్, ఈ విధంగా ఆత్మను సచ్చిదానంద స్వరూపంగా తెలుసుకోవాలి. ఏమని? జస్ట్ లిసన్. సద్రూపేణ అహం సదా అస్మి. సద్రూప చైతన్యంగా నేను సదా ఉన్నాను. ఎనీ డౌట్ లేదు కదా. చిద్రూపేణ అహం సదా భామి. చిద్రూపంగా అంటే చైతన్య రూపంగా నేను సదా భాసిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి ఏమై అర్థమైంది? నేను సత్తు కన్నా చిత్తు కన్నా వేరు కాదు అనేది అర్థమైంది కదా. ఆనందరూపేణ అహం సదా భామి. నేను ఆనందరూపంగా ఎప్పుడున్నాను? ప్రకాశిస్తున్నాను. ఇది ఏ సచ్చిదానంద స్వరూపం, మన స్వరూపం సార్. దీనికేం చెప్పాలా? ఇప్పుడు ఒప్పుకుంటారా దాన్ని మీరు? నేను సత్తు చిత్తు ఆనందం, కాబట్టి నాకేమైనా అప్రియం ఉందా? అదే చెప్పండి. కదాచిన్నాహం అప్రియ, కదాచిత్ అహం నా అప్రియ. కాబట్టి నాకు నేను ఎప్పుడూ అప్రియంగా లేను. ఊరికే గుర్తుపెట్టుకోండి. కానీ మనమేంటి తెలుసా? ఎప్పుడు అప్రియమే చెప్తూ ఉంటారు కదా. నా కర్మ లేండి సార్, నా జీవితం అంతా ఇట్లాగే ఉంది. ఏం చేస్తాం? భార్య భర్తతో అదే మాటనే, భర్త భార్యతో అదే మాటనే. మనం ఏం అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరిని? నా కర్మలే, నేను ఇంతే కట్టుకొని మొలుకొని ఇట్లాగా. కుర్రాడు ఉంటాడు అనుకో, ఈ తల్లిదండ్రులతో నేను అంతే. ఎందుకంటే వాడికి వాడు ప్రియం కాదు, అది ఇతరులకు తగిలి కడతాడు పోయి. వాడికి వాడు ప్రియంగా లేడు. ఇక్కడేం తెలుసా? కంప్లీట్గా మారిపోతూ ఉంది చూడు. కదాచిత్ నాహం అప్రియ, కదాచిత్ నాహం అప్రియ, అహం అప్రియ నా కదాచిత్. ఎప్పుడు కూడాను, ఎప్పుడైనా చూడు. ఇప్పుడు అర్థమైంది ఆనందం ఏంటో, నిత్యానందం ఏమిటో అర్థమైంది. ఇప్పుడు జ్ఞానానందం ఏమిటో అర్థమైంది. కాబట్టి జ్ఞానం మన దగ్గర ఉంది కనుక ఆనందం మన దగ్గర ఉంది. సదా ఆనందం ఉంది. ఏడుస్తూ కూర్చోడు అనేది లేదు, ఏమి లేదు. ఎందుకంటే నాకు అప్రియం నేను ఎప్పుడూ కాదు. నాకు ఈ ప్రపంచంలో ఏది ఇష్టం అనే ప్రశ్నకు సమాధానం రావచ్చు, రాకపోవచ్చు. అయ్యా ఈ ప్రపంచంలో మనకి ఏది ఇష్టము అంటే మనం చెప్పలేకపోవచ్చు. కానీ నేను నాకెప్పుడు అయిష్టంగా లేను. క్లియరా? లేను అని అందరూ చెప్తారు. దీని విషయంలో భేదాభిప్రాయం లేదు. మనిషికి తేడా ఏమీ లేదు సార్. నాకు నేను ఎప్పుడూ ఇష్టమే. నువ్వు ఇష్టమా కష్టమా వేరే విషయం. కాబట్టి నాకు నేను ఇష్టమే కనుక ఇతరమైన వాటినంతా ఇష్టపడతా ఉన్నాను అంతే, అంతగాని ఇంకేం లేదు. కాబట్టి సచ్చిత్ ఆత్మ
సత్ చిత్ ఆనందం ఏదైతే ఉందో ఈ సచ్చిదాత్మ ఆనందం కదా, అదే అనంతం అన్నాం కదా. కాబట్టి ఎప్పుడైతే ఇది అనంతమే కనుక అది ఇప్పుడు కూడా ఉన్నదేనా? ఎక్కడికి వస్తుందో చూడు. కాబట్టి అది ఆనందమే అనంతం. కాబట్టి అప్పుడున్నది, అప్పుడు ఉండేటువంటి అనంతం ఇప్పుడు కూడా ఉంది కదా. కాబట్టి అప్పుడు అనంతం వల్ల ఏ ఆనందం అయితే కలిగిందో ఇప్పుడు కూడా ఆనందం కలగాలనే కానీ దానికి భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు కదా. ఇది ఏంటిది? కనిపించేదంతా పరమాత్మే. అక్కడ ఆనందం వస్తుంది. నీకు ఏది కనిపించినది పరమాత్మ కన్నా భిన్నమైంది కాదు. పరమాత్మను దర్శించడానికి ప్రపంచం ప్రతిబంధకం కాదు. అందుకని కొందరు స్వాములు వాళ్ళు, నాతో అన్నవాళ్ళు కూడా ఉన్నారులే, జ్ఞానులు వాళ్ళు, స్వామీజీ మీరు ఋషికేశం వెళ్ళారని ఒక ఆయన అడిగితే, వెళ్ళి ఉంటానేమో నాయన అన్నాడు. నాకు అర్థం కాలే. వెళ్తే వెళ్ళానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇదేంటని మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రోజుల్లో అట్లా గుచ్చి అడిగి తెలుసుకునేవాడిని. స్వామీజీ ఏంటి ఎట్లా అన్నారంటే, ఏం చెప్పండి, ఏమడుగుతాడు? ఋషికేశం వెళ్ళారని అడిగాడు. ఏం చెప్పంటావు? నన్ను వెళ్ళలేదు అని చెప్పమంటావా? తప్పు కదా. నేను లేనిది ఎక్కడ? వెళ్ళాను అని చెప్పమంటాడా? అక్కడ ఉండే బస్తాలో ఎన్ని ఉన్నాయి బియ్యం అడిగితే నేను ఏమడుగుతాను? నాకేం తెలుసు. ఓ బస్తా బియ్యం తీసి ఎన్ని మొత్తం అంటే ఏం చెప్తాం? ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోకూడదు నాయన, ఇవి అంతే, ఇలా ఉంటాయి. ఇది జ్ఞానం. కాబట్టి అనంతమే గనక అనంతంలో ఇది నీకు తెలుసా? అది తెలియదా? తెలుసు తెలియదు, తెలియదు తెలుసు. ఈ ప్రపంచమంతా నీకు తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు? అది లేదు కనుక. అది మిథ్య కనుక. అది మిథ్య అని తెలుసు. అది సత్యం, పో సత్యం అని తెలుసు. ఎందుకని? ఆ రూపంలో ఉండేది కూడా పరమాత్మే కనుక. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకునే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని, పరమాత్మను దర్శించడానికి ప్రపంచం ప్రతిబంధకం కాదు. సముద్రాన్ని దర్శించడానికి అలలు ప్రతిబంధకం కావు. కుండ ఉంది, ఉండని. ఆ కుండ కూడా మట్టేనని తెలుసుకోవడం జ్ఞానం. అనంతమైన జ్ఞానం. కుండ ఏదో కాదు, మట్టేనని తెలుసుకోవడం. కాబట్టి ఇది ఆత్మ. ఈ జ్ఞానం శ్రవణం వల్ల కలుగుతుంది. కాబట్టి ఆత్మవా అరే శ్రోతవ్య. కాబట్టి నువ్వు ఆత్మని గురించి వినాల, గురువు దగ్గర వినాల. అందుకని ఏమీ చెప్పకుండా, ఇప్పుడు చూడు, ఏమీ తెలియనోడు టీవీలో ఎంతైనా చెప్తాడు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏందిరా వాడు మాట్లాడేది? పిచ్చోడుగా ఉన్నాడు. ఏంటి అసలు ఉండేది ఏంది, వాడు మాట్లాడేది ఏంది? ఏమన్నా అర్థం ఉందా? ఏం లేదు. కాబట్టి వినదగింది ఏదన్నా ఉంటే ఈ ప్రపంచంలో ఆత్మవా అరే శ్రోతవ్య. నువ్వు వినాల్సింది ఆత్మ ఒక్కటే, ఇంకోటి కాదు. అయితే స్వామీజీ ఇది తమాషా, పరమాత్మను దర్శించడానికి కళ్ళు మూసుకొని అవసరం లేదా? గురువులు కాలేకపోయారు కానీ మీరు అయితే ఉండే బాధలు. స్వామీజీ కళ్ళు మూసుకుంటే జ్ఞానులు అవుతారా? ఇది పెట్టుకొని కొందరు మధ్య మధ్యలో వాళ్ళ కూర్చొని ఉంటారు. ఎవరన్నా రాగానే మన ఉండ్ల వాడు ఎప్పుడు తెరుస్తాడా, వాడేమనుకుంటాడు, వీడెప్పుడు పోతాడా, అంతకన్నా ఇంకేలేదు సార్. ఒకవేళ కళ్ళు మూసుకుంటేనే కనుక జ్ఞానులు అయ్యేదైతే ఈ ప్రపంచంలో గుడ్డి వాళ్ళందరూ జ్ఞానులు. ఒప్పుకుంటారా? కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళంతా జ్ఞానులు అయిపోతారు సార్. కాబట్టి కనిపించే ప్రపంచమంతా పరమాత్మే. అది కళ్ళు మూసుకున్నాడు కాదు పరమాత్మ. కనిపించే ప్రపంచమంతా పరమాత్మే. సత్యాన్ని అర్థం చేసుకుంటూ నిర్ధారణ చేసుకునేందుకే కానీ
ప్రపంచాన్ని నిరాకరించేందుకు కాదు, ప్రపంచం కాదని చెప్పడానికి కాదు. ఇది సత్యస్వరూపం పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. ప్రపంచం కన్నా అన్యంగా పరమాత్మను దర్శించేందుకు కాదు. ప్లీజ్, ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఎక్కడ లోపల బయట అంతా అంతా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. పో, కళ్ళు మూస్తే లోపల అదే, కళ్ళు తెరిస్తే బయట అదే. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండినా చూడండి, కళ్ళు మూస్తే లోపల పరమాత్మే, కళ్ళు తెరిస్తే బయట పరమాత్మే. మూస్తూ తెరుస్తూ ఉండే ఆ మధ్యలో కూడా పరమాత్మే, ఇంక రెండవది లేనే లేదు. ఈ విశిష్టాద్వైతాలు అంటారు తమాషాగా. నేను అక్కడి నుంచి పుట్టి వచ్చినానండి, అందుకని చెప్తాను. చీమగా ఉండి చక్కెరను తింటూ ఉంటే ఆనందమని కొందరి అభిప్రాయం. అక్కడ పుట్టింది నేను. సరేనా? కొట్టి వాదించేవాడు మా ఫాదరు. ఇంకా ఆయనతో చెప్పి లాభం లేదని ఊరుకున్నాను నేను అప్పటికే ఎస్ఎస్ఎల్సీకి వచ్చాను. ఆయన చెప్పేది ఎంతసేపటికి ఏంటంటే, ఒక చీమగా ఉండి చూడండి తమాషా. నాకు అంత చిన్న వయసులో ఆయన తండ్రి అయినా కూడా నాకు ఇది దరిద్రంగా ఉంది అనిపించింది. చీమగా ఉండి చక్కెరని తింటూ ఉండాలట, అప్పుడు కదరా నీకు తెలిసేది అంటాడు. నువ్వే చక్కెర అయిపోయావనుకో, అప్పుడు నీకేం తెలుస్తుంది? నువ్వే బ్రహ్మం అయిపోతే నీకేంద్రా ఇంక తెలిసేది? నువ్వు వేరుగా ఉండి బ్రహ్మం వేరుగా ఉండి. సరే, ఇంకేం చేస్తాం, అది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి అనుభవింపబడేటువంటి విషయాల్లాగా బ్రహ్మము కూడా నీకన్నా వేరుగా ఉండి దానిని నీవు అనుభవిస్తూ ఆనందాన్ని పొందాలి అనుకుంటే కొంతకాలం తర్వాత ఏమవుతుందో తెలుసా? ఈ విషయానందం లాగే బ్రహ్మానందం కూడా మొహం మొత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని అసలు ఇంతెందుకు నాయన, ఇంకో తమాషా కూడా చెప్తాను నేను. అంటే మీకు నా అంత వయసు కాదు కనుక చిన్నవాళ్ళు కనుక చెప్తున్నా. వయసు పెరిగే కొద్దీ కూడా మా రుచులు మారిపోతాయి. వద్దులే, ఇప్పుడు వద్దు, మీకు తెలుస్తుంది తర్వాత. ఎందుకనంటే ఇలా మారిపోతూ ఉంటాయి నాయన. కాబట్టి నువ్వు చీమగా ఉండి వేరుగా తింటే చక్కెరని నీకు బాగుంటుంది, కాబట్టి నీవు బ్రహ్మం కన్నా వేరుగా ఉండాలి. ఇది కాదు, దీన్ని శాస్త్రం అంగీకరించదు. ఎప్పుడైతే అనంతమైన వస్తువు ఉందో అట్టి అనంతమైనటువంటి వస్తువుకి నీవు వేరుగా ఉండి అనంతాన్ని అనుభవించే అవకాశమే లేదు. దానికన్నా వేరుగా నువ్వు ఎక్కడుంటావు? ఏముంది కనుక నీవు ప్రత్యేకంగా ఉండి చీమ చక్కెరని అనుభవించినట్లు బ్రహ్మమును అనుభవిస్తే బ్రహ్మం ఏమైపోతుంది? నీ విషయం వదిలే. నాకు వచ్చింది ఆ చిన్నతనంలో, ఎస్ఎస్ఎల్సీలో వచ్చింది. మరి అట్లాంటప్పుడు సరే చీమ, నేను అప్పుడు చిన్నప్పుడు విషయాలు ఏమనుకోబాకండి. ఈ చీమ చక్కెరని తిన్నది సరే, కాబట్టి దీనికి ఆనందంగా ఉంది, వేరు కాదని బాగానే ఉంది. అప్పుడు చక్కెర ఎవరు? బ్రహ్మం. మరి చక్కెర జడం కదా, భగవంతుడు జడమా? తిప్పి కొడితే ఏం ఉండవు, మళ్ళీ ఏదో చెప్తా ఉంటారు, సరేనంటా ఉండండి. కాబట్టి ఆత్మ సత్యం నాయన, సత్యమైనటువంటి ఆత్మజ్ఞానం, సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటి ఆత్మ అనంతం, ఆత్మయే బ్రహ్మం అనేది మహావాక్యం. కాబట్టి నా స్వరూపం సత్ చిత్ ఆనంద, ఇది పూర్ణ జ్ఞానం. పూర్ణబోధోహం సదానంద పూర్ణ బ్రహ్మ.
పూర్ణ జ్ఞాన స్వరూపం నేను. పూర్ణబోధోహం సదానంద పూర్ణ బ్రహ్మ. సాక్షి మాత్రోహం ప్రగళిత పక్షపాతోహం. సాక్షి మాత్రోహం ప్రగళిత పక్షపాతోహం. మోక్షస్వరూపోహం ఓంకారగమ్యోహం. సూక్ష్మోహం అనఘోహం అద్భుతాత్మాహం. పూర్ణబోధోహం సదానంద పూర్ణ బ్రహ్మ. అజనిర్మమోహం బుధజన భజనీయోహం. అజరోహం అమరోహం అమృత స్వరూపోహం. అజరోహం అమరోహం అమృత స్వరూపోహం. నిజ పూర్ణ మహిమని నిహితమాహితోహం. నిజ పూర్ణ మహిమని నిహితమహితోహం. పూర్ణబోధోహం సదానంద పూర్ణ బ్రహ్మ. నేను పూర్ణబోధాహం. అహం పూర్ణబోధ. నేను పూర్ణ జ్ఞాన స్వరూపుణ్ణి, నిత్యానంద స్వరూపమైన పూర్ణ జ్ఞాన స్వరూపుణ్ణి నేను. సాక్షిరూపోహం. నేను సాక్షిరూపుణ్ణి. క్షాళమైన పక్షపాతం కలిగిన వాడిని, మోక్షరూపుణ్ణి. ఓంకార గమ్యాన్ని. కాబట్టి అకార ఉకార మకారాల చేత ఏ యొక్క ఓంకార స్వరూపాన్ని నువ్వు తెలుసుకోబోతావు అది నేనే. అటువంటి నేను మోక్ష స్వరూపోహం ఓంకార గమ్యోహం సూక్ష్మోహం. సూక్ష్మోహం వ్యాపకమైనటువంటి వాడిని, సర్వత్రా ఆల్ పర్వేడింగ్, పాపరహితుణ్ణి. అనఘోహం. సూక్ష్మోహం అనఘోహం అద్భుతాత్మహం. ఇంకా నాకేం లేవు పదాలు చెప్పడానికి, అందుకని ఐఎమ్ ఆల్ వండర్. అద్భుతాత్మాహం. ఇంకా ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇంకా మరొకటి లేదు. అజహ. పుట్టుకలేని వాడిని. అజ నిర్మమోహం. మమకారం లేనటువంటి వాడిని. బుధజనుల చేత సేవింపబడినటువంటి వాడిని. మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సేవింపబడిన వాడిని. అజరోహం. నాకు వృద్ధాప్యం లేదు. ఇంకా ఎవరితో చెప్పబాకండి 78 అని. సరేనా? కాబట్టి వృద్ధాప్యం లేదు. మరణము లేనివాడిని. కాబట్టి దేహం పోవచ్చేమో కానీ నేను పోయేటువంటి వాడిని కాదు. అమృత స్వరూపుణ్ణి. స్వాత్మ వైభవంలో మహితాత్ముణ్ణి స్వాత్మ వైభవంలో, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ఇప్పటికే మీకు అర్థమైంది ఏంటి నాయన నేను చెప్పిన దాన్ని బట్టి? ఈ తత్వబోధ అంతా ఉన్నదంతా పరమార్థమే, ఇంకేం లేదు. సృష్టి ఏదైతే కనపడుతూ ఉందో, నీకు వినిపిస్తూ ఉందో, అనిపిస్తూ ఉందో, ఇదంతా కూడా మిథ్య, ఇదంతా కూడా చైతన్యమే. ఇక్కడ దేన్ని మీరు యాక్సెప్ట్ చేయబాకండి. ఇఫ్ క్రియేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్సల్యూట్, it cannot exist. Clear? If it is identical with it, the absolute alone is. దాంతో ఇది సమానం అయిపోయిందే, అదే ఇది. ఒకవేళ దానికన్నా వేరుగా ఉందే, అది కాదు. ప్లీజ్. సో హెన్స్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్
highest standpoint, creation must be false, a myth. కాబట్టి సృష్టి అనేటువంటిది మిథ్య. Therefore, consciousness is eternal, and that is I. Thank you. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. 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 మాధవ శ్రీరాధికేశ గోవింద హరే కృష్ణ. 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 పశుపతే శ్రీ పార్వతీశ శంకరా సదా శివా. 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 రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. మాధవ శ్రీరాధికేశ గోవింద హరే కృష్ణ. మాధవ శ్రీరాధికేశ గోవింద హరే కృష్ణ. పశుపతే శ్రీ పార్వతీశ శంకరా సదా శివా. 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 రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.